నా వైఫ్ ఈ రోజు బ్రోస్టెడ్ చికెన్ తింటా అని చెప్పింది. సరే తీసుకెళ్దామని చెప్పి కార్ లో కూర్చున్నా. ఇక నేను కార్ లో కూర్చోంగానే సడన్ గా ఫుల్ గాలి స్టార్ట్ అయ్యింది. ఆ గాలితో పాటు వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. అది చూసే నేను ఈ రోజు ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుంది కావచ్చు అనుకున్నా. అట్లా అనుకున్న కొద్దిసేపట్లోనే వర్షం అయితే ఆగిపోయింది. ఇక వర్షం ఆగింది చూసి మేమంతా అయితే కార్ లో కూర్చున్నాం. ఇక ఫైనల్ గా మేమంతా కలిసి స్టార్ట్ అయిపోయినాం. ఇంత వర్షంలో రిస్క్ తీసుకొని ఎందుకు పోవడం అని మీరు కూడా అనుకుంటారులే. మరి గదే ఆలోచన నాకొచ్చి నేను కూడా గట్లనే చెప్పిన. ఇదంతా గుచ్చుగుచ్చులు ఏం పోతారు, రేపు పోదాం అన్న. గతం గట్ల చెప్పి ముఖం దింపి చూసే వరకు గా ముఖం అంతా పాడు చేసుకొని ఈ రోజు గాని నువ్వు నాకు తీసుకెళ్లకుంటే నేను అన్నమే తిన పో అంది. మళ్ళా గిదెక్కడికి వెళ్ళి వచ్చిన లొల్లిరా అని జల్లి కార్ తీసుకొని మేమంతా కలిసి బస్ స్టాండ్ దగ్గరికి అయితే బయలుదేరినాం. నిన్నటి వీడియోలో ప్రమోషన్ చేసిన బేకరీలో బ్రోస్టెడ్ చికెన్ బాగుందని చెప్పిన. ఇక గదే తిందామని పట్టుబట్టా. ఇక చక్కగా ఈ బేకరీకి అయితే పట్టుకొచ్చిన. ఇక్కడికి తీసుకొచ్చినాక నేనైతే ఒక పిజ్జా అయితే ఆర్డర్ చేసిన. గా పిజ్జా ఆర్డర్ చేసినందుకు నేను ఆ పిజ్జా తినా అని చెప్పి మళ్ళా ముఖమేమో గిట్ల పెట్టింది. మళ్ళా గిదెక్కడికి వెళ్ళి వచ్చిన లొల్లిరా అని చెప్పి ఒక పిజ్జాతో పాటు ఇంకోటి బ్రోస్టెడ్ చికెన్ పట్టుకరా అన్న అని చెప్పిన. ఇక నేను ఫేస్ చేసే ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తుర్రా? అయితే తప్పకుండా కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేసేయండి. ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చే వరకు మా అన్న అయితే ఒక సాదా సోడా అయితే ఆర్డర్ చేసిండు. ఆ సోడాని నేను మా అన్న ఇద్దరం సగం సగం అయితే తాగినాం. అది తాగే లోపల మనం ఆర్డర్ చేసిన పిజ్జా అయితే వచ్చేసింది. ఇక ఈ పిజ్జా నువ్వే తినని చెప్పేసి దాని ముంగటైతే పెట్టేసిన. ఇక మీరు తినరు గానీ నేనైతే ఒక ముక్క కూడా తీసుకోనని చెప్పింది. ఇక నువ్వు తింటే తిను లేకుంటే లేదని చెప్పేసి నేనైతే కూడా తీసుకొని చంపేసిన. ఇక ఈ పిజ్జా బ్రెడ్ ఇక దాని లోపల ఉన్న ఐటమ్స్ అయితే కిర్రాకున్నాయి. గది తినే లోపల మనం ఆర్డర్ చేసిన బ్రోస్టెడ్ చికెన్ అయితే రానే వచ్చింది. ఇక నేనైతే ఒక ముక్క తీసుకున్నా. గార్లిక్ సాస్ లో ముంచుకొని తిందామని చెప్పేసి ముంచుకొని అయితే తినేసిన. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే ఇది కూడా కిర్రాకుండే. ఇక కిర్రాకుండు ఏంది, మేము వచ్చిందే దానికోసమే. చికెన్ లకి నేను తింటా అనుకున్న లెగ్ పీస్ తీసుకొని నేను తింటా అని చెప్పి గుంజుకున్నది. గది గుంజుకొని ఎట్లా తింటుంది చూసి రైల్ గా తిన్నట్టు. గదే లెగ్ పీస్ నా దగ్గర ఉంటే దాని సంగతి చెప్తుండే. ఎట్లనో బేకరీకి వచ్చినాం, ఎగ్ పఫ్ తినకుంటే బాగుంటదేమో అని చెప్పేసి ఎగ్ పఫ్ ఆర్డర్ చేసినాం. ఫైనల్ గా ఎగ్ పఫ్ కూడా తినేసిన. దీని టేస్ట్ కూడా కిర్రాకుండే. ఇవన్నీ హాట్ ఐటమ్స్ తిన్నాక కొంచెం కూడా స్వీట్ తినాలి. అది పద్ధతేనా? ఇక పద్ధతి ప్రకారంగా రసమలై ఇంకా కేక్ ఆర్డర్ చేసుకుని రెండు తినేసినాం. ఇక రెండింటి టేస్ట్ కిరాకుండే. ఇక కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. బాయ్.